గత సంవత్సరం ఉగాది రోజున భారీ అంచనాల మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ అయింది. కానీ అనుకున్న అంచనాలు తలకిందులు చేసి అపజయాన్ని మూట కట్టుకుంది ఆ సినిమా. ఆ తర్వాత గోపాల డైరెక్టర్ డాలీతో పవన్ కళ్యాణ్ కాటమరాయుడు చిత్రంలో నటించాడు. ఈ చిత్రంపై కూడా ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి. రిలీజ్ అయిన అన్ని కేంద్రాల్లో మంచి కలెక్షన్లను రాబట్టింది ఈ సినిమా. మార్చి 24న రిలీజ్ అయిన ఈ చిత్రం 42 కోట్ల వసూలని సాధించగా రెండో రోజు 30 కోట్లని, మూడో రోజు ఆదివారం రోజున 28 కోట్లని వసూలు చేయడంతో మొత్తంగా 3 రోజుల్లోనే 100 కోట్ల మైలురాయిని అందుకున్నాడు పవన్. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, చెన్నై, ఓవర్సీస్ లో కూడా మంచి వసూలను సాధిస్తున్నాడు కాటమరాయుడు. కాటమరాయుడుతో పవన్ స్టామినా ఏంటో నిరూపించుకున్నారని, రాబోయే 2-3 రోజుల్లో మరిన్ని కలెక్షన్లు వస్తాయని అంటున్నారు. అయితే ఈ వీకెండ్ లో వెంకటేష్ నటించిన గురు, పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన రోక్ చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి ఈ 2 సినిమాలు మంచి హిట్ అయితే కాటమరాయుడుపై ఏమైనా ఎఫెక్ట్ పడుతుందో లేదో చూడాలి.